మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు ఎక్కువ పెట్టుబడి లేకుండా సంపాదించే మార్గం కోసం చూస్తున్నట్లయితే ఈ వ్యాపారం బెస్ట్ ఆప్షన్. పార్టీలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, టీ కాఫీల కోసం ఈ రోజుల్లో విస్తృతంగా ఉపయోగించే పేపర్ కప్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎదురయ్యే మొదటి సవాళ్లలో ఒకటి ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలనేది. ఒక్కోసారి ఆలోచించకుండా వ్యాపారం ప్రారంభించి చేతులు కాల్చుకుంటాం. పెట్టుబడి పెట్టి నష్టాలను చవిచూసే బదులు ఏ వ్యాపారం ప్రారంభించి ఎక్కువ లాభం పొందొచ్చో తెలుసుకోవడం మంచిది. పేపర్ కప్ కూడా బెస్ట్ బిజినెస్ లిస్ట్లో ఉంది. ఇప్పుడు ప్లాస్టిక్ యుగం నెమ్మదిగా అంతమవుతుంది. దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని చాలా వరకు నిషేధించారు. ఇప్పుడు ఏ షాప్లోనూ ప్లాస్టిక్ కప్పులు దొరకడం లేదు. టీ తాగడానికి స్టీల్ కప్, పేపర్ కప్పు వాడుతారు. హోటళ్లు, రోడ్డు పక్కన టీ దుకాణాలు, ఇళ్లలో పేపర్ కప్లకు డిమాండ్ ఉంది. పేపర్ కప్ తయారీ వ్యాపారంతో మీరు నెలకు 60,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈరోజు మేము ఈ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తాము. పేపర్ కప్పును ప్రత్యేక కాగితం నుండి తయారు చేస్తారు. పేపర్ కప్లను వివిధ సైజుల్లో తయారు చేస్తారు. ఇది పర్యావరణ అనుకూలమైంది కాబట్టి దీని వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఈ వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించాలనుకుంటే మీరు 1 నుండి 1,50,000 రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందుకోసం మార్కెట్లో అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న యంత్రాలు ఒకే సైజ్ కప్పులను ఉత్పత్తి చేస్తే, పెద్ద యంత్రాలు అన్ని పరిమాణాల గాజులు మరియు కప్పులను ఉత్పత్తి చేస్తాయి. ఒక సైజ్ కప్పును 1 నుండి 2 లక్షల రూపాయల మెషిన్లలో తయారు చేయొచ్చు. మెషినరీ, పేపర్ కప్ ఫ్రేమింగ్ మెషిన్ ధర 5 లక్షల రూపాయలు. కార్యాలయ సామగ్రి ఖర్చు సుమారు 50,000. ముడి పదార్థం కప్ చేయడానికి మీకు సుమారు 90 కిలోల పేపర్ రీల్ అవసరం. దీంతో పాటు మీకు 78 కిలోల కొనుగోలు చేయగల బాటమ్ రీల్ అవసరం. యంత్రాన్ని ఎక్కడ పొందాలి? ఢిల్లీ, హైదరాబాద్, ఆగ్రా, అహ్మదాబాద్తో సహా అనేక నగరాల్లో పేపర్ కప్ తయారీ యంత్రం అందుబాటులో ఉంది. ఇంజనీరింగ్ చేసే కంపెనీలు అలాంటి మెషిన్లను తయారు చేసేందుకు పనిచేస్తాయి. అంతేకాకుండా మీరు ఇండియా మార్ట్, అలీబాబా వెబ్సైట్లో తెలుసుకోవడం ద్వారా ఈ యంత్రాల అమ్మకందారులను నేరుగా సంప్రదించవచ్చు. పేపర్ కప్పుల తయారీకి సంబంధించిన ముడి సరుకు కూడా ఇక్కడి నుంచి పొందొచ్చు. ఎలా నమోదు చేసుకోవాలి? మీరు తక్కువ పరిమాణంలో పేపర్ కప్లను తయారు చేసి మార్కెట్లో విక్రయించాలనుకుంటే మీరు ఇంట్లో చిన్న యంత్రాన్ని అమర్చడం ద్వారా ప్రారంభించవచ్చు. పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు మీ వ్యాపారాన్ని ఎంఎస్ఎంఈ లేదా ఉద్యోగ్ ఆధార్ నమోదు కింద నమోదు చేసుకోవాలి. దీంతో పాటు ట్రేడ్ లైసెన్స్, కంపెనీ కరెంట్ అకౌంట్, పాన్ కార్డ్ మొదలైనవి కూడా అవసరం. ఉద్యోగి వారు ఆధార్ ఎన్రోల్మెంట్ కలిగి ఉంటే ముద్రా లోన్ను కూడా పొందొచ్చు. దిగుబడి 1 నిమిషంలో సుమారు 50 కప్పులు చేస్తుంది. కర్మాగారం రోజుకు 2 షిఫ్ట్లలో 26 పని దినాలు పనిచేస్తే ఇక్కడ ఒక నెలలో 15,60,000 కప్పులు తయారవుతాయి. 30 పైసలకు అమ్మినా దాదాపు 4,68,000 లాభం వస్తుంది. ఇందులో ఖర్చు తగ్గితే 60,000 లాభం ఉంటుంది.